టెక్నికల్గా కావచ్చు, కలర్లో ముందడుగు వేయటం కావచ్చు, అవుట్డోర్ షూట్లు చేయడంలో కావచ్చు, పద్మలకి ఒక హిస్టరీ ఉందని చెప్తారు. ఫస్ట్ పద్మాలయ కంపెనీ పెట్టింది పూర్తి రామారావు, ఎన్టీ రామారావు. కోపం వచ్చేది కృష్ణ గారికి, కోపం ఏం కోపం చూపించేవాళ్ళు కదా, అట్లానే థియేటర్ని మర్చిపోతున్నారు జనాలు అనేది కూడా. అది ఏం లేదు, సినిమా బాగుంటే వెళ్తారు. కంటెంట్ సినిమా బాగాలేదనుకోండి, సరే ఇప్పుడు ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాం, లేకపోతే అక్కడ. మూడో తరం వారసుడు తెర మీదకి వస్తున్నాడు. ఇప్పుడు దాకా అభిమానులు ఏదో వస్తున్నాడని అనుకున్నారు, కానీ ఇంత ఇంప్రెసివ్గా ఉంటాడని అనుకోలే వాళ్ళు అనుకున్న దాని మీద బెటర్గా ఫీల్ అయ్యారు. ఫస్ట్ ప్రోమో వచ్చినప్పుడు అమెరికాలో 4 years ట్రైనింగ్ అయ్యాడు. గౌతమ్ ఎంట్రీ అనేది ఒక బిగ్ ఎంట్రీ. అమెరికాలో చదువుతున్నాడు ఇప్పుడు. ఏం చదువుతుంది సార్? డిగ్రీ చేస్తున్నారా? ఫిలిం టెక్నాలజీ కూడా ఉంది. సితారా పాప అయితే కనిపిస్తున్నారు. సితారా పాప యాడ్స్ చూసేవారు, అన్నీ కనిపిస్తున్నారు. వాళ్ళు ఏమి కావాలనుకుంటే అదే తప్ప పేరెంట్స్ ఫోర్స్ ఇప్పుడు పెద్దగా లేదు ఇప్పుడు జనరేషన్కి. వాళ్ళు ఏం చేయాలనుకుంటే దాన్ని ఎంకరేజ్ చేయటమే. ఇప్పుడు చూస్తే మహేష్ బాబు గారు రేంజ్ పాన్ వరల్డ్ రేంజ్ వెళ్ళిపోయారు. ఈ సినిమా నాన్ ట్రెడిషనల్ మార్కెట్స్లోకి ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఉంది. సినిమాలకు సంబంధించి ఒక్కొక్క సంవత్సరం కావాలంటే 18 సినిమాలు రిలీజ్ అనే హిస్టరీ కదా. 18 పిక్చర్స్ ఇన్ 72. మీకు ఏపీ గవర్నమెంట్ FTC ఆఫర్ చేస్తే వద్దన్నారు. నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఇప్పుడు చాలా పెద్ద పోస్టులు చేశాను. అంటే మంచి ఎగ్జిక్యూటర్ నాలెడ్జ్ అంటారు కృష్ణ గారు. ఏ థియేటర్లో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో కరెక్ట్ ఫిగర్స్తో అక్కడ చెప్పేవాళ్ళు. అయితే పొలిటికల్ ఇష్యూస్ కానీ, నేషనల్ ఇష్యూస్ కానీ, ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అపాయింట్మెంట్లు అనే సిస్టమ్ అనేది కృష్ణ గారు వ్యతిరేకం లేదు. ఆయన షూటింగ్ దగ్గర ఉంటే షూటింగ్ దగ్గరికి వెళ్ళచ్చు, ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో రావచ్చు. అభిమానులకి తలెత్తుకొని తిరిగే స్టేజ్లోనే ఉంటారు. వాళ్ళు కాళ్ళు ఎగరేసుకుని అన్ని ఎప్పుడప్పుడు అనేవాడు కృష్ణ గారు. వీళ్ళ రుణం ఏ జన్మలో తీసుకుంటామో తెలియదు. సార్ నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానే. ఎస్, మూడో తరం వారసుడు తెర మీదకి వస్తున్నాడు. కంటెంట్ అంతా చూసాం, బాగుంది. ఏంటి సార్ ఇది జయకృష్ణ, మీరు ఫుటేజ్ చూసారా? ఇప్పటివరకు వచ్చిన ఫుటేజ్ అంతా చూశాను. అంటే మీరు చెప్పే ఫస్ట్ ప్రోమోలో కుర్రాడు ఇంప్రెసివ్గా ఉన్నాడు. ఓకే అనేది ఆ డైలాగ్ ప్రోమో కానీ కొంచెం సాంగ్ బిట్టు వేశారు. దాంట్లో అప్పుడు దాకా అభిమానులు ఏదో వస్తున్నాడని అనుకున్నారు, కానీ ఇంత ఇంప్రెసివ్గా ఉంటాడని అనుకోలే ఓకే వాళ్ళు అనుకున్న దాని మీద బెటర్గా ఫీల్ అయ్యారు ఫస్ట్ ప్రోమో వచ్చినప్పుడు. ఓకే. అలానే తర్వాత 2 పాటలు రిలీజ్ చేశారు. అవును. ఆ 2 పాటల్లో కూడా పేరు బాగుంది, కుర్రాడు బాగున్నాడు, మ్యూజిక్ చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ అశ్విని దత్ గారి స్టైల్లో ఉన్నాయి, వైజయంతి అనేది జనరల్ మ్యూజిక్ బాగుంది, పేరు బాగుంది, కుర్రాడు బాగున్నాడు, మంచి పిక్చర్ అవుద్ది అనే ఫీలింగ్లో ఓకే జనరల్ ఇంప్రెషన్. ఓకే. తర్వాత మొన్న ఈవెంట్ చేసినప్పుడు ఒక మామూలుగా ఒక సాంగ్, టెంపుల్ సాంగ్ ఒకటి వేశారు. టెంపుల్ సాంగు బాగుంది, 3వ పాట కూడా. ఇదేదో పెద్ద మ్యూజికల్ హిట్ అవుద్ది అనే యాంగిల్ ఒకటి ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళు ఒక యాక్షన్ టీజర్ వేశారు. ఆ యాక్షన్ టీజర్ వేసింది ఫ్యాన్స్లో కానీ, జనరల్ ఆడియన్స్లో కానీ, ట్రేడ్లో కానీ, ట్రేడ్లో అంటే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరిలో ఒక ఇంప్రెషన్, మంచి ఓపెనింగ్ వస్తుంది, మంచి కమర్షియల్ పిక్చర్ అవుతుంది అనే ఒక నమ్మకం అందరిలో వచ్చింది ఆ టీజర్ వల్ల. అది స్క్రీన్ ప్రెజెన్స్, ది వే హీ ప్రెజెంటెడ్, మామూలుగా బాడీ లాంగ్వేజ్ కానీ. అంటే ఫస్ట్ విజయవాడలో కృష్ణ గారి విగ్రహం ఓపెనింగ్కి ఫస్ట్ అపియరెన్స్ అక్కడ ఇచ్చాడు. అవును, పబ్లిక్లో అపియరెన్స్ అప్పుడే ఫస్ట్ టైం. ఓకే. అక్కడ జనరల్గా బాగున్నాడు కుర్రాడు, వినయంగా ఉన్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, మంచి లాంచింగ్. అదేంటంటే అకేషను 11th January. అగ్నిభరతం రిలీజ్ అయ్యి అప్పటికి 40 years అయింది. అవును, ఆ డేటా? ఓకే, డేట్. ఓ సూపర్. వాళ్ళు అదే సెంటర్ అని అభిమానులందరూ అక్కడ సుధాస్వామి అనే అతను, జితేంద్ర, బుజ్జి, వాళ్ళందరూ కలిసి పర్మిషన్స్ అన్నీ తీసుకొని మంచి విగ్రహం పెట్టారు అక్కడ. ఓకే. అంటే ఇది ఈనాడు స్టిల్ పెట్టారు అక్కడ, ఎందుకంటే ఈనాడు షూటింగ్ కూడా అక్కడ జరిగింది ఆ రోజుల్లో. ఓకే. ఈనాడు పిక్చరు, అందువల్ల దాంట్లో ఉన్న స్టిల్లు ఆ రూపం కావాలని వాళ్ళే చేయించుకొని
బాగా చేశారు. బాగా ఇవాళ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఓకే. విజయవాడ. అదేదో ఒక దేవాలయం లాగా మ్మ్. రోజు ఏదో ఒక కార్యక్రమం, పూజలు కానీ, దండలు మార్చడానికి కానీ, విగ్రహానికి బట్టలు వేయటం కానీ, మ్మ్. లైట్స్ కానీ. ఓ ఎప్పుడన్నా విజయవాడ వెళ్తే చూడండి. సూపర్ అండి. అది అంటే విగ్రహం పెట్టి వదిలేయకుండా ప్రతిమని ఆ, రోజు మెయింటైన్ చేయడం ఏదో ఒక అనేది. కార్యక్రమం చేస్తున్నారు. ఓ దానికి అక్కడ కార్పొరేషన్ వాళ్ళు కూడా, విజయవాడ కార్పొరేషన్ వాళ్ళు కృష్ణ గారి పార్క్ అని ఆయన పేరు మీద పెట్టారు. మ్మ్. వాళ్ళు కూడా ఓకే. పర్మిషన్ ఇవ్వడంతో పాటు పార్కు పేరు పెట్టారు. ఓ సూపర్ అండి. అట్లా విగ్రహం చాలా బాగుంటుంది. వాళ్ళు ఒక దేవాలయం లాగా మొత్తం. మ్మ్. ఇది వారసుడు ఎంట్రీ అయిన తర్వాత ఫ్యాన్స్ అంతా మాట్లాడుతున్నారండి మీతో? మొత్తం ఫీడ్బ్యాక్ ఫ్యాన్స్ దగ్గర నుంచి వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫై? బాగా ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అవడం అంటే ఇప్పుడు ఆయన యాక్టింగ్ మానేసే ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అయింది. ఆయన కాలక్రమం జన్మం చేసి 4-7 వస్తుంది. అయినా కూడా ఇవాళ కూడా కృష్ణ ఫేవరెట్ అని చెప్పుకోవడం కానీ అది ఒక గర్వంగా ఫీల్ అవుతారు వాళ్ళందరూ. అవును. అంటే ఉన్నదే హార్డ్ కోర్ ఫ్యాన్స్ మొత్తం. అలానే మొన్న ఆయన జన్మదినం జయంతి రోజున దగ్గర దగ్గర 800 చోట్ల ప్లేసెస్లో అన్నదానం కానీ, ఏదో బట్టలు పంచడం కానీ, వావ్. ఏదో ఈ కూల్ డ్రింక్స్ ఇవ్వడం కానీ, మజ్జిగ చలివేంద్ర కేంద్రాలు కానీ, రకరకాల కార్యక్రమాలు అన్ని ఊళ్ళో చేస్తున్నారు. ఓకే. చాలా ఊళ్ళో విగ్రహం పెట్టారు. ఓకే. చాలా ఊళ్ళలో అది ఒక దేవాలయం కింద పెట్టుకున్నారు. వారసుని ఎంట్రీ దగ్గర నుంచి అన్నీ రమేష్ బాబు గారు ఉన్నప్పుడు లేకపోతే కృష్ణ గారు ఉన్నప్పుడు అనుకున్నారా సరే ఎంట్రీ ఇవ్వాలి బాబు అని? ఈ టాపిక్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? బాబు స్వతహాగా తనే అవుదాం అనుకున్నాడా లేకపోతే ఏమన్నా మన వైపు నుంచి ఏమన్నా మోటివేషన్ ఉందా? రెండు ఉంది. రెండు ఉన్నాయి. రమేష్ బాబు ఎప్పుడు వాడి కోరిక అది, అవునా? ఓకే. హీరో చేయాలి అని. ఆహా. అలానే అన్నయ్య కూడా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని అమెరికా పంపించడం కానీ, అమెరికాలో 4 years ట్రైనింగ్ అయ్యాడు. ఓకే. అన్ని డిపార్ట్మెంట్స్, యాక్టింగ్తో పాటు డైరెక్ట్ ఫిల్మ్కి సంబంధించిన మొత్తం మొత్తం డిగ్రీ కోర్సులో ఇది ఒక కోర్సు. ఓకే. అది యాక్టింగ్ కోర్సు, డైరెక్షన్, రైటింగ్ ఓకే. అన్నీ ఉన్నాయి. వెల్ ట్రైన్డ్ అయితే. వెల్ ట్రైన్డ్. ఓ చూస్తే ఇవాళ ఏదో కొత్త కుర్రాడు లాగా ఉండడు. సీజన్ ఆర్టిస్ట్ చేసినట్టే ఉంటుంది. అదే సర్ప్రైజ్ జనరల్గా. అవును. మామూలుగా ఫ్యాన్స్లో కానీ వీళ్ళు ఓకే. ఏదో ఒక కొత్త కుర్రాడు వచ్చిన ఫీలింగ్ ఉండదు. అందులో ఆ జోనర్ కూడా వాడు లవ్ ట్రాక్ ఉంది, యూత్ కనెక్ట్ అయ్యే స్టోరీ ఉంది. ఓకే. అలానే మాస్ని అట్రాక్ట్ చేసే ఫైట్స్ కానీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానీ. ఆ టైటిల్ కూడా బాగుంది సార్, శ్రీనివాస్ మంగాపురం అని. ప్లెజెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టైటిల్ అనిపిస్తుంది. రాఘవేంద్రరావు చెప్పినట్టు ఏదో శ్రీనివాసు వెంకటేశ్వర స్వామి హుండీలో పడ్డట్టు పడతాయి డబ్బులని, కొన్ని వారాలు పడతాయి నాకు తెలిసి. ఓకే. సినిమా రష్ చూశాను. సూపర్. చూసారా? చూశాను. ఓకే. చాలా బాగుంది. నేను కూడా సర్ప్రైజ్ ఏంటంటే జయకృష్ణ పెర్ఫార్మెన్స్. ఓకే. ఈవెన్ సెంటిమెంట్ కానీ, యాంగ్రింగ్ లుక్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఎక్కడ ఏ లోపం లేదు. సూపర్ అండి. ఎవరిని చూస్తున్నట్టుంది ఇప్పుడు? మహేష్ బాబు గారిని చూస్తున్నట్టుందా, మా రమేష్ బాబు గారిని చూస్తున్నట్టుందా, కృష్ణ తాతగారిని చూస్తున్నట్టుందా? వాళ్ళ తాతగారిని మిక్స్డా? ఓకే. జయకృష్ణగా కనిపిస్తాడు. ఓకే. సూపర్ అండి. మామూలు విషయం కాదు ఇది. అంటే ఒక్క రోడ్ ఎంటర్ అవటం వేరు, ఎంట్రీ ఇవ్వటం వేరు, బట్ లెగసీ ఉంది కదా వెనక. ఆ లెగసీని మ్యాచ్ చేస్తూ ఎంట్రీ ఇవ్వటం అనేది కొంత దాని అంటారు బరువైంది, టఫ్ అయింది. అది బాగానే డీల్ చేశారనమాట. ఇది మీరు చెప్తుంటే వింటుంటే, మీరు చెప్తుంటే అదే ట్రైనింగ్ అయిందాడు, చేయటం పెర్ఫార్మెన్స్ కూడా బాగా చేస్తాను. ఓకే. నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను అంటే మామూలుగా అమెరికా పంపించినప్పుడు కానీ ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను. నేను నాకు అప్పచెప్పిన బాధ్యతలు అదొకటి. అవును. కృష్ణ గారు అప్పచెప్పిన బాధ్యతలు ఇది ఒకటి. ఓకే. ఆయనే ఉండగానే వీడిని కూడా లాంచ్ చేయాలనుకున్నారా? దత్తు చేత ఫస్ట్ పిక్చర్ చేస్తే బాగుంటుందని క్యాజువల్గా మెన్షన్ చేశారు. అంటే జయకృష్ణతో ఫోన్లో నాతో మాట్లాడుతుంటే పక్కనే ఉంటే ఇచ్చాను ఇక్కడే. ఓకే. ఓకే. మాట్లాడి యాక్టింగ్తో పాటు ఏ కోర్స్ నేర్చుకుని తాతయ్య అంటే డైరెక్షన్ కూడా నేర్చుకోరా, మీకు
మెలకువలు ఉంటాయి, ఆ, అది అవసరం ఓకే. అంటే అప్పుడు మెన్షన్ చేశారు మరి ఫస్ట్ పిక్చర్ కూడా ఆ, సునీతకి చెప్పి ఆ తర్వాత సునీతతో మాట్లాడితే మ్మ్. అలానే తప్పకుండా చేద్దాం, బాగున్నాడు కుర్రాడు అని ఇక్కడ 1-2 ఫంక్షన్లో కలిసినప్పుడు ఓకే ఓకే. ఇంటరాక్ట్. అదే సెంటిమెంట్ అనుకుంటా, నాకు తెలిసి మహేష్ బాబు గారు కూడా అక్కడ నుంచి ఇంట్రడ్యూస్ అయ్యారు కదా. అవును, మ్మ్. ఓకే. ఆయన కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఏదో కొత్త కుర్రాడు కదా అని కాకుండా మామూలుగా ఎక్కడ ఏ లోపం ప్రొడక్షన్ వాల్యూస్లో కానీ మ్మ్. అన్నీ ఆయన అంటే స్క్రీన్ మీద కనపడేదానికి ఏదైనా ఖర్చు పెట్టడానికే మ్మ్. ఆయన ఇప్పుడు సిద్ధంగా ఉంటాడు. వేస్టేజ్ని ఎస్. అది ఒప్పుకోడు కానీ ఓకే. అది టెక్నీషియన్స్ కూడా మంచివాళ్ళు పడ్డారు. ఆ, ఆ, అజయ్ భూపతి కానీ అవును. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అతని పేరు కూడా జయకృష్ణ మ్మ్. చాలా బాగా చేశాడు. మ్మ్. అన్నిటికన్నా మ్యూజిక్ ఆ, ప్రకాష్ కుమార్, మ్మ్. జీవి ప్రకాష్. ఓకే 6 సాంగ్స్ బాగున్నాయి పిక్చర్లో, మ్యూజికల్ హిట్. ఓకే. అంతే థియేటర్కి రప్పియాలంటే పాటలు ఒక్క చేయగలిగితే అవి ప్రతి దత్ గారు ఆయన ట్యూన్ ఓకే చేసినాకే ఫైనలైజ్ చేసేవాడు. ఇండస్ట్రీలో ఒక లెగసీ ఉన్న ఫ్యామిలీ దాదాపు 50 సంవత్సరాలు, 55, 60 సంవత్సరాలు సార్, 60 సంవత్సరాల లెగసీ. 60 సంవత్సరాలు 60 10 మనసులు వచ్చి తేనె మనసులు వచ్చింది. అక్కడ ఉన్న ఫోటో అవును, 61 years బ్యాక్ అది. 61 years. సూపర్ సార్. 61 సంవత్సరాలు, 3వ తరం. అదే బ్యానర్ నుంచి మహేష్ బాబు గారు వచ్చారు. ఇప్పుడు చూస్తే మహేష్ బాబు గారు రేంజ్ పాన్ వరల్డ్ రేంజ్ వెళ్ళిపోయారు. వారణాసి మామూలు నెక్స్ట్ లెవెల్ కదా. అవును, ఈ కృష్ణ గారి లెగసీని ఆయన కంటిన్యూ చేస్తున్నారు. అవును. ఎలా సార్, ఎలా అనిపిస్తుంది మీకు? అది లెగసీ అనేది వెళ్ళిపోతుంది, అలా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. రేంజ్కి వెళ్ళిపోయింది. కృష్ణ గారు పాన్ ఇండియా లెవెల్లో కృష్ణ గారు తెలియని వాళ్ళు ఉంటే ఎవరు లేరు. అవును. బట్ ఇది మహేష్ బాబు గారు ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు. ఘట్టమనేని లెగసీ అనేది ఇంకొక రాజమౌళి వారణాసి. వారణాసి ఎస్. అది మామూలుగా పాన్ వరల్డ్ అన్నట్టు ఇదివరకు వెళ్ళినా తెలుగు సినిమాకి వెళ్తాయి. ఇండియన్ సినిమాస్ అంటే ట్రెడిషనల్ మార్కెట్స్ అంటాం. ట్రెడిషనల్ మార్కెట్స్ అంటే ఎక్కడైతే ఇండియన్స్ ఉన్నారో ఆ ఏరియాలోనే ఆడతాయి. అవును. ఏది యూఎస్ఏలో కానీ ఆస్ట్రేలియా కానీ ఇక్కడ దుబాయ్ కానీ అట్లా ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడ మాత్రమే. తెలుగు వాళ్ళు కాకుండా ఇండియన్స్ ఎక్కడ ఉంటే అక్కడ వేసారు. ఈ సినిమా నాన్ ట్రెడిషనల్ మార్కెట్స్లోకి ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఉంది. 160 లాంగ్వేజ్ ఏదో అన్నారండి, కంట్రీ రీజనల్ లాంగ్వేజ్ మొత్తం. మామూలుగా సౌత్ అమెరికన్ మంచి పెద్ద మార్కెట్ అది. స్పానిష్ మార్కెట్ ఒకటి పెద్ద మార్కెట్. అవునా? ఓకే. టర్కీస్ ఒకటి పెద్ద మార్కెట్. ఓకే. ఇప్పుడు ఈ తగ్గినాయి కానీ ఇది ఒకటి పెద్ద మార్కెట్ ఈ గల్ఫ్ వార్ వల్ల. ఓకే ఓకే. టర్కీస్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా పెద్దది. అట్లానే చైనా వెనకబడ్డ చైనా కూడా ఇప్పుడు ఎగ్జిబిషన్ లైన్లో బాగున్నాయి. ఓకే. నెంబర్ ఆఫ్ థియేటర్స్ వచ్చినాయి చైనా కానీ రష్యన్ మార్కెట్ కానీ. ఇప్పుడు జపాన్ కొరియా వాళ్ళ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఉన్నాయి. ఓకే. మీరు అన్ని మార్కెట్లు స్టడీ చేసినట్టున్నారు సార్ గట్టిగా. ఓకే. 30 హిందీ సినిమాలు తీసాం కదా. అవును అవును. అది హిందీ సినిమాలకి పద్మాలయ వెళ్ళి ప్రొడక్షన్ చేయాలనేది ఆలోచన ఎవరు సార్, మీదే లేకపోతే అన్నయ్య గారిదే? అంటే అందరూ మాది అంటే కలెక్టివ్ డిసిషన్. హనుమంతరావు కృష్ణ గారు ముగ్గురు కూర్చొని మాట్లాడేది ఎప్పుడైనా. అక్కడికి వెళ్ళినాక వస్తున్న సంవత్సరానికి 3 సినిమాలు తీసాము, 17. ఓకే. మంచి హిట్లు పడ్డాయి కదా, బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. పెద్ద హిట్స్. పద్మాలయ స్టార్స్ అందరితో తీశారు అందరూ. జితేంద్ర కానీ, ధర్మేంద్ర కానీ, అమితాబ్ బచ్చన్, శత్రుఘ్న. మీకు మనసుకు దగ్గరైన సినిమా అంటే ఏం చెప్తారు సార్ హిందీ సినిమాల్లో? పిక్చర్లో మెరియా వస్తును అని ఉంది, హిమ్మత్ వాలా, మవాలి, ఖైదీ, పాతాళ భైరవి, సూర్యవంశం, అమితాబ్ బచ్చన్తో. అవును. ఇట్లా చాలా ఒక 30 సినిమాల్లో దగ్గర 15 జూబ్లీస్ ఉన్నాయి. అవును. జెస్సీ చౌదరి. ఓకే. మంచి డబ్బులు వచ్చినాయి సార్. ఇది పేరు అయితే గట్టి పేరు వచ్చింది. పద్మాలయ అంటే ఒక మారు మొదలుపోయింది. దాంతోనే కదా ఈ స్టూడియో కట్టింది అంతా కూడా. పద్మాలయ స్టూడియో. హిందీ సినిమా డబ్బులు అంటారా? ఓకే, సూపర్ సార్. పద్మాలయ స్టూడియోకి ఒక హిస్టరీ ఉంది. పద్మాలయలో చేసిన ప్రతి సినిమా ఎంతో కొంత ఎక్స్పెరిమెంటల్ అని చెప్తారు. ఎందుకంటే టెక్నికల్గా కావచ్చు, కలర్
సినిమాలో ముందడుగు వేయటం కావచ్చు, అవుట్డోర్ షూట్లు చేయడంలో కావచ్చు, పద్మలకి ఒక హిస్టరీ ఉందని చెప్తారు. ఆ డేర్ డెసిషన్స్ అన్ని ఎవరు సార్? రిస్కీ డెసిషన్స్, డేర్ డెసిషన్స్? అంటే ఫస్ట్ పద్మాలయ కంపెనీ పెట్టింది స్ఫూర్తి రామారావు, ఎన్టీ రామారావు. ఈ స్టూడియో పెట్టడానికి కారణం రామారావు గారా? ఎన్ఐటి. ఓహో. ఎన్ఐటి సంస్థలో ఆయన బిగినింగ్ కెరియర్ చూసుకుంటే విజయ ప్రొడక్షన్స్ దాటి విజయ ప్రొడక్షన్స్లో ఏదో మాయవదారు, పాతల గురి అట్లా తీసినారు. ఆయన పెద్ద హిట్స్ అన్నీ ఎన్ఐటిలోనే. ఓకే. అంటే జయసింహ కానీ, పాండురంగ మహత్యం కానీ, గులేబ కావళికలు కానీ, సీతారామ కళ్యాణ్ కానీ వస్తున్నాయి. అప్పుడు క్రితం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసేవాళ్ళు. ఓకే. ఆయన ఓకే. అలా మరి ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళారు త్రివిక్రమ వారు. ఆయన అవును, 1 by 1 ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళారు, స్టెప్ బై స్టెప్. మీరు ఆ జోనర్ చూసుకోండి. జయసింహ కానీ ఒకదానికి సంబంధం ఉండదు. సీతారామ కళ్యాణం కానీ, అవును, పాండురంగ మహత్యం కానీ. అట్లానే మనం కూడా కృష్ణ గారిని ఆ స్థాయికి రామారావు, నాగేశ్వరరావు ఎస్టాబ్లిష్ చేస్తారు. మనతో ఆ లెవెల్ పిక్చర్లు తీరు. మామూలుగా బడ్జెట్ సినిమాలు అదే కొడతారు. తర్వాత వరుసన అని బ్లాక్ అండ్ వైట్ ఇట్లా వచ్చి ఆ టైంలో మోసగాడు డిఫరెంట్ జోనర్ వెళ్దామని. ఓకే. ఓకే. అక్కడి నుంచి ఒక మెట్టు పైకి. అలానే దానికి ఏదో లేడీస్ సెక్షన్ రాలేదని 12 కాపురం. ఓ, మోసగాళ్ళకి కొంచెం వాళ్ళు మాస్ ఎక్కువ వచ్చారు, లేడీస్ సెక్షన్ రాలేదని. ఓహో. 12 కాపురంతో పెద్ద హిట్ వచ్చింది. అది మల్టీ స్టారర్గా చేసి దేవుడు చేసిన మనుషులు. దేవుడు చేసిన మనుషులు. అవును, ఇప్పుడు ఇది ఒకటి విన్నా సార్, ఇది నిజమో కాదు మీరే చెప్పాలి. ఫస్ట్ అసలు రామారావు గారిని స్టూడియోల నుంచి బయటకు తీసుకొచ్చి అవుట్డోర్లు తీసుకెళ్ళింది మీరేనంటే నిజమేనది? అవును, ఫస్ట్ దేవుడు చేసిన మనుషులు బందర్లో షూటింగ్. ఈ సినిమాకేనా? బందరు మొత్తం ఒక సింగిల్ షెడ్యూల్. బెంగళూరు, మైసూరు, ఊటీ, అక్కడి నుంచి బందరు. ఓకే. ఓకే. అంతకుముందు ఎక్కువ స్టూడియోలో ఎప్పుడన్నా వెళ్తే హోగనకల్ వెళ్ళేవాళ్ళు, లేకపోతే వాయిని స్టూడియోలో విజయ గార్డెన్ అని ఉంది. విజయ గార్డెన్లో ఎంత ఇచ్చారు సార్ రామారావు గారికి రెమ్యునరేషన్? పద్మాలయ నుంచి ఎంత వెళ్ళింది? ఆ తర్వాత సీతారామరాజు, అల్లూరు సీతారామరాజు. అవునవును. దాంతో పాడి పంటలు నెక్స్ట్. ఓకే. ఇట్లా డిఫరెంట్ జోనర్లో. ఓకే. తర్వాత 80s వచ్చేటప్పుడు కృష్ణ గారు పెద్ద డైరెక్టర్లు, పెద్ద పిక్చర్లు అవునవును ఇవన్నీ ఉన్నాయి. మనమే ఎక్కువ తీస్తే కుదరదని హిందీకి వెళ్ళాం. ఓహోహో, సూపర్. 80స్లో హిందీ సినిమాలన్నీ 80స్లో తీసి. ఎలా ఉండేది సార్ ప్రొడక్షన్ అప్పుడు? ఇప్పుడు ప్రొడక్షన్తో పోల్చుకుంటే అప్పుడు ప్రొడక్షన్ ఎలా ఉండేది? అంటే ఇప్పటికి ఏంటంటే ప్రొడ్యూసర్ చేతిలో లేదు ప్రొడక్షన్. ఓకే. ఇప్పుడు అంటే నాకు తెలిసి ఇది కాంబినేషన్స్ పట్టి వెళ్తున్నట్టున్నారు. ఏదో హీరో, డైరెక్టరు, మామూలుగా ప్రొడ్యూసర్కి షూటింగ్ ఏంటో తెలీదు, కథ ఏంటో తెలీదు, ఎక్కడ తీస్తున్నారో తెలీదు, అసలు ఎంతమంది పని చేస్తున్నారో తెలీదు. దారి తప్పింది. ఓకే. ఆన్ లొకేషన్ తప్ప అది షూటింగ్ తర్వాత బిజినెస్ లెక్కలు చూసుకున్నారు ప్రొడ్యూసర్లు అనేది. ఓకే. బిజినెస్ లెక్కలు కూడా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అవును, మనం బడ్జెట్ వేసుకునేటప్పుడు ఏదో ఎంత బిజినెస్ వస్తుంది అని, ఒక స్టార్కి ఎంత వస్తుంది అని వేసుకుంటారు కదా. అవునవును. అది ఇవాళ వేసుకొని 2-3 ఏళ్ల తర్వాత రిలీజ్కి వస్తే ఆ రోజున బిజినెస్ ఎకనామిక్స్ ఎట్టుంటుందో తెలియదు. కరెక్ట్ సార్ మీరు చెప్పింది. ఇవాళ నువ్వు స్టార్ట్ చేసే రోజున అవును ఒక బిజినెస్ ఎకనామిక్స్ ఉంది, ఎంత వస్తుంది, ఏదో మనకి థియేటర్కల్ ఎంత వస్తుంది, నైజాం ఎంత వస్తుంది, ఆంధ్ర ఎంత వస్తుంది, లేకపోతే ఓవర్సీస్ ఎంత వస్తుంది, లేకపోతే ఏదో ఓటీటీ వస్తుంది, లేకపోతే శాటిలైట్ వస్తుంది, మ్యూజిక్ వస్తుంది అని లెక్కలు వేసుకుంటాయి. అది ఇవాళ వేసుకున్న లెక్క. మన సినిమా వచ్చేది 2-3 ఏళ్ళు అయితే అవును, ఆ రోజునే లెక్కలు ఉంటాయో తెలియదు. మారుతుంటాయి ఎప్పుడు. కరెక్ట్ సార్ ఇది నిజంగా వాల్యూడ్ పాయింట్ చెప్పారు సార్, మీరు చాలా వాల్యూడ్ పాయింట్. ఓకే. దాంతో వీళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. అవును. హాలీవుడ్లో ఏంటంటే వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ ఎన్నాళ్ళైనా తీసుకోపర్లేదు. వన్స్ షూటింగ్ స్టార్ట్ అయితే వితిన్ 12 weeks అవును అయిపోవాలి, లేకపోతే 18 weeks అయిపోవాలి. 12 weeks అంతే. ఓకే. ఎంత పెద్ద పిక్చర్ అయినా అదే. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ తీసుకోండి.
ప్రొడక్షన్ డ్యూరేషన్ మటుకు మ్మ్. ఫుల్గా ఒక షెడ్యూల్లో 2-3 షెడ్యూల్స్ ఎక్కడ అనుకుంటే అక్కడ ఇండోర్ ఆర్ అవుట్డోర్. ఓకే అప్పటి నుంచి ఇప్పటికి కూడా అదే మాడ్యూల్ వాళ్ళది కూడా. ఓకే ఇప్పుడు అక్కడ కూడా జేమ్స్ కామరూన్ వీళ్ళు వచ్చి జేమ్స్ gunn. సంవత్సరాల తరబడి చేస్తున్నారు. మన పద్మాలయలో ఎక్కువ కష్టపడి చేసిన సినిమా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు చాలా ఉన్నాయి సినిమాలు, మనకి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఉన్నాయి, ఇండస్ట్రీకి ఒక మైల్ స్టోన్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు కావచ్చు దగ్గర నుంచి మొదలు పెడితే మీకు బాగా కష్టపడడం ఈ సినిమా కన్నా. అన్నీ కష్టమే. అవునా? మోసగాడైనా కష్టమే, సీతారామరాజు అయినా కష్టమే, శ్రీనివాసం అయినా కష్టమే. అది ఎప్పుడు కష్టానికి అంటే మన బాధ్యత వహిస్తే కష్టపడాలి. అవును. లేదు ఎట్లా అయితే అట్లా జరుగుతుంది అంటే కష్టపడక్కర్లేదు. ఓకే ఓకే. రిలాక్స్డ్ తీయటం పేరు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమా మేకింగ్ ప్రొడ్యూసర్ కంట్రోల్లో ఉన్నంత వరకే నేను షూటింగ్ చేశాను. ఓకే. ఇప్పుడు అది లేదు. ఓకే సూపర్ సార్. అన్నయ్య గారిని డైరెక్టర్ చేసింది కూడా మీరే అంటారు, నిజమేనది? డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి ఉంది. ఓకే. ఫోర్స్డ్గా అల్లూరి సీతారామరాజు చేయాల్సి వచ్చింది. అప్పుడు ఫోర్స్డ్గా చేయాల్సి వచ్చింది. ఓకే. అంటే డైరెక్టర్ రామచంద్రరావు ఓపెనింగ్ రోజే హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఓకే ఓకే. ఫస్ట్ డే ఓకే. మొత్తం స్టార్ట్ అవ్వగానే నైట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అయ్యో. మళ్ళీ హీ హాజ్ నెవర్ కమ్ బ్యాక్. ఓకే. ఓ రోజు షూటింగ్ ఆఫ్ చేసి ఏం చేద్దామంటే ఎవరు వీళ్ళ 4-5 పేర్లు వచ్చినాక ఆయన చేస్తేనే బాగుంటుందని ఆయన చేశారు. పిలిపించారు. ఓకే. ఆయన సెకండ్ యూనిట్కి ఫైట్స్కి కేఎస్ఆర్ దాస్ గారు చేశారు. ఓకే. బట్ లెటర్ ఆన్ రామచంద్రరావు పేరే మధ్యలోనే పోయారు ఆయన. షూటింగ్ జరిగే టైంలో హాస్పిటల్ నుంచి నెవర్ కమ్ బ్యాక్. అయ్యో. ఓకే. పోయినా ఆయన పేరే చేశారు. ఆయనకి ఇస్తున్న రెస్పెక్ట్ కమిట్ అయ్యారు కాబట్టి. ఓకే. ఎట్లా సార్ మీకు అన్నయ్య గారికి రిలేషన్ ఎలా ఉండేది సార్? ఒక ప్రొడక్షన్లో అంటే చాలా డబ్బులతో కూడుకున్న పని, రిస్కులు ఉంటాయి, డేర్ డెసిషన్లు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చెప్తాం, కొన్ని సందర్భాలు చెప్పలేము. ఆయనకి కూడా ఎలా ఉంటుంది మీ రిలేషన్? ఎలా ఉండేది సార్? ఎలా చూసుకునేవాళ్ళు ఏంటి? అంటే నీ మామూలుగా ఓపెన్గానే ఇంటరాక్ట్ అవుతాం. ఎప్పుడైనా మనం చెప్పిన జనరల్గా ఓకే అంటారు. ఓకే. ఎప్పుడైనా ఒక ఇష్యూలో ఆయన ఏదో ఫైనల్గా చెప్తే అది ఓకే, అది ఫైనల్. అది ఫైనల్. డిస్కషన్ జరిగేదా అసలు? మామూలుగా డిబేట్ జరిగేదా? వాదించుకునే వాళ్ళ కాదన్నా ఇది ఇది అని అసలు బాగా చెప్తా ఉంటే సరే సరే అనేవాళ్ళు జనరల్గా. ఓకే. ఏదైనా ఇష్యూస్లో అయితే ఏదైనా చెప్తే అదే ఫైనల్. కోపం వచ్చేదా కృష్ణ గారికి? కోపం వచ్చేదా కృష్ణ గారికి? కోపం చూపించేవాళ్ళు కదా అట్లా అండి. ఓకే. అయితే ఇక్కడ మనకి కృష్ణ గారు కాంటెంపరీ ఒక లేటర్ వేలో వచ్చినా కానీ, రామారావు గారు నాగేశ్వర గారి తర్వాత లేటర్ వేలో వచ్చినా కానీ ఈక్వల్గా పోటీ పడే సందర్భాలు చాలా ఉన్నాయి అన్నారు కదా సినిమాలతో. ఇది ప్రొఫెషనల్ రైవల్. అదే పోటీ పడే సందర్భాలు, అదే సినిమాలకు సంబంధించి. సినిమాలకు సంబంధించి ఒక్కొక్క సంవత్సరం కావాలంటే 17, 15, 18 సినిమాలు రిలీజ్ అయిన హిస్టరీ కదా. అవును. 72లో జరిగింది ఇది. 18 years, 18 pictures in 72. వావ్. అది 1972లో ఇది 18 pictures. 1972లో 18 సినిమాలు రిలీజ్ అయినాయి. లేకపోతే 10, 12 మామూలే. 10, 12, 10 అది జనరల్గా 25 years అది ఉంది. ఓకే. నాకు తెలిసి ఆ రికార్డ్ ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదనుకుంటా సార్. ఒకే ఇయర్ ఇన్ పిక్చర్స్ రిలీజ్ అయింది. ఎట్లా సార్ అప్పుడు ఎలా పనిచేసేవారు సార్ కృష్ణ గారు ఈ రకంగా పనిచేయడం అంటే? 71 ఒకళ్ళకి వేస్టేజ్ ఉండదు. హీరో పరంగా ఏమున్నాయో సీన్లు తీస్తుండేవాళ్ళు. మధ్యలో 2 to 9 ఒకళ్ళు, ఎప్పుడన్నా నైట్ 10 to 2 కూడా చేసేవాళ్ళు. 10 to 2 కూడా. ఓకే ఓకే. అలా 3-4 పిక్చర్లు ఆయన స్టూడియోలోనే ఉండేవి. 11 ఫ్లోర్లు ఉండేవి. 4-5 ఫ్లోర్లో 8 పిక్చర్లు జరుగుతూ ఉండేవి ఆ రోజుల్లో. ఓకే. అట్లా ఉడిదాసుకోకుండా డే అండ్ నైట్ పని చేశారు. సీతారామరాజు తర్వాత మటుకు 9 to 6. ఆ తర్వాత మటుకు ఇంకా చేయనన్నారా? నెంబర్ ఆఫ్ పిక్చర్స్ అంటే డైలీ 1 షూటింగ్ 9 to 6. ఓకే.
అదే కమిట్మెంట్తో ఇంక లాస్ట్ తర్వాత ఓకే. అప్ టు 100 పిక్చర్స్ మటుకు చేశారు డే అండ్ నైట్. ఈ తరానికి చాలామంది చెప్తుంటారు ఇండస్ట్రీలో మంచి వ్యక్తి అంటే మంచికి మారిపోయారు కృష్ణ గారు అంటారు. అది ఎలా సార్? అది ఒక ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నాయా లేవా అని చూసుకోకుండా సినిమాలు చేసేవాళ్ళంట. రెమ్యునరేషన్ ఇచ్చిందా ఇవ్వలేదు అనేది కూడా మాట్లాడేవాళ్ళు కదంట. ఇచ్చినా ఇవ్వకపోయినా పని చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళంట. నిజమేనది? ఎన్ని సినిమాలుగా వంతను వదులుకున్నారు రెమ్యునరేషన్? జనరల్గా ప్రొడ్యూసర్ ఉండే కష్ట నష్టాల్లో తెలుసు కాబట్టి, సొంత బ్యానర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ కష్ట నష్టాల్లో జనరల్గా పాలు పంచుకునేవాళ్ళు. ఓకే ఓకే. ఎప్పుడైనా అట్లానే రామారావు కూడా, ఆయన కూడా డైరెక్ట్. ఇప్పుడు లెటర్ ఆన్ ఉన్న ఆర్టిస్టులో సొంతంగా సినిమాలు తీసేవాడు ఎవరు లేరు. సొంతంగా అంటే ఏదో పార్ట్నర్షిప్లో తీయచ్చు. అవును. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా సొంత డబ్బులు పెట్టి సినిమా తీస్తే దెన్ దే విల్ నో. ఓకే, వాళ్ళకే ఆ నొప్పి తెలిసింది అంటారు. అవును. ఓకే. ఏ ఆర్టిస్ట్ అయినా, ఓకే, పలానా అని నేను చెప్పను కానీ ఏ ఆర్టిస్ట్ అయినా సరే సొంత డబ్బుతోటి సినిమా తీస్తే లేదా డైరెక్టర్ కానీ సొంత డబ్బుతో తీస్తే అసలు సినిమా అర్థమైంది. అప్పుడు అర్థమవుతుంది. సరే, ఇది ఎక్కువ మల్టీ స్టార్ చేసిన సినిమా హీరో కూడా కృష్ణ గారికి ఉంది. ఎలా ఉండేవాళ్ళు సార్? ఇప్పుడు కృష్ణ గారు, శోభన్ బాబు చాలా సినిమాలు చేశారు మల్టీ స్టార్గా. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? మీరు దగ్గర నుండి చూశారు కాబట్టి అడుగుతున్నాను. మామూలుగా ఫ్రెండ్లీగానే ఉండేది. ఇద్దరు కలిసి ట్రావెల్ చేశారు. ఓకే. అంటే ఇండస్ట్రీలో రాకముందు నాటకాలు వేశారు. ఓ, రాకముందు నుంచి పరిచయమా? ఓకే ఓకే. ఆ తర్వాత ఆయన పెద్ద సినిమాలు విరామన్య ఆర్టిస్ట్గా అయిపోయారు. అప్పుడు గూఢచారి వచ్చింది. గూఢచారి మనకి గూఢచారి వచ్చిన దగ్గర నుంచి అసలు తిరిగి చూస్తున్న సందర్భం రాలేదు కదా. పెద్ద హిట్ కదా. పెద్ద హిట్ దాంతోనే స్టార్డమ్ వచ్చింది. ఇప్పుడు ఒక సినిమా తర్వాత ఇప్పుడు 20 సినిమాలు 30 సినిమాలు బుక్ అయ్యారు కృష్ణ గారు అని విన్నాను. అది గూఢచారి తర్వాత. గూఢచారి తర్వాత. ఓకే ఓకే. పెద్ద పెద్ద బ్యానర్లో బుక్ చేశాను. ఓకే. ఏబిఎం లేకపోతే జెమిని అన్నిట్లోనూ. ఓకే. ఎట్లా సార్ ఇది? మన కృష్ణ గారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అదే ఆహారం మెయింటైన్ చేశారు ఆఖరి వరకు కూడా. ఎలా సాధ్యమైంది సార్ కృష్ణ గారికి? ఎలా ఆయన అభిరుచులు ఏంటి? ఆయన ఎలా ఉండేవారు సార్? అసలు ఎలా మెయింటైన్ చేసేవారు అని అందరికి క్యూరియాసిటీ. మామూలు క్యాజువల్. ఆయన ఏమి స్పెషల్గా ట్రైనింగ్ చేయలేదు. ఈ జిమ్ములు ఏం లేవు ఆయనకి. ఓకే. అంటే షూటింగే జిమ్. ఆల్మోస్ట్ 365 days వర్క్. దాంట్లో తిన్నావా లేదు, ఫైట్లు డ్యాన్సులు ఉంటాయి. మినిమం 15 days ఎవ్రీ మంత్. అవును. అయితే సాంగ్ లేకపోతే ఫైటు. అదే ఎక్సర్సైజ్ కింద ఆయన. ఓకే ఓకే. ఫిట్నెస్ మంత్ర అదే, వర్కే ఎక్సర్సైజ్. ఓకే, సూపర్ సార్. మీ ముగ్గురు కూడా నేను చూశాను, మన హనుమంతరావు గారికి కూడా చూశాను పిక్చర్. ముగ్గురు సేమ్ అలానే ఉన్నారు. చిరునవ్వు చెరగదు, నవ్వుతూనే ఉంటారు. ఎట్లా సార్ మీ చిన్నతనం ఎలా కలిసింది సార్? మీరే లాస్ట్ కదా? నేను లాస్ట్. ఓకే. అన్నయ్య పెద్ద కృష్ణ గారు, నెక్స్ట్ హనుమంతరావు, నేను. మీరు లాస్ట్. ఓకే. ఎట్లా ఉంది సార్ బాల్యం ఎలా ఉంది? బాల్య స్మృతులు గుర్తొస్తాయి, ఎలా అనిపిస్తుంది సార్? ఎందుకంటే ఒక ఊరు నుంచి, బురిపాలెం నుంచి ఘట్టమైన లెగసీ మామూలు కదా, ప్రపంచవ్యాప్తంగా ఈ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది సార్? బాగుంటుంది. ఇప్పటికీ వెళ్తాను వెళ్తారు ఊరు? ఓకే. అందరూ కృష్ణ గారు కూడా వచ్చారు. ఇల్లు అట్లానే ఉంది, అన్ని పొలాలు అట్లానే ఉన్నాయి. అవునా? పొలాలు కూడా ఉన్నాయి? చూసుకుంటారా పొలాలకి? ఇప్పటికీ ఓన్ వ్యవసాయం ఎవరో ఒకళ్ళు పెట్టి చేస్తున్నారు. ఓకే. అక్కడ అంతా పర్యవేక్షిస్తున్నారు అయితే వ్యవసాయం అంతా? ఓకే. బురిపాలెం మొత్తం ఎప్పుడన్నా వద్దురు కానీ మా ఊరు. అయ్యో, కంపల్సరీ సార్. మాది కూడా అక్కడే పక్కన దగ్గరలో, అదే డిస్టిక్ కొంచెం దగ్గరలో. ఓకే. జనాల్లో ఒకటే స్కూల్, ముగ్గురు తాలూకా హై స్కూల్ ఎడ్యుకేషన్ అక్కడే. ఓకే. నాది కాలేజ్ ఎడ్యుకేషన్ మెడ్రాసు, అన్నయ్యది కాలేజ్ ఎడ్యుకేషన్ ఏలూరు. ఓకే, ఏలూరు. ఏం చదివారు సార్?
ఏలూరుగా మీరు అన్నయ్య గారు క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బిఎస్సి బీఎస్సీ, అన్నయ్య గారు కూడా బీఎస్సీ, హనుమంతరారం ఇంజనీరింగ్. హనుమంతరావు గారు ఇంజనీరింగ్. ఓకే, ఆ రోజుల్లో ఇంజనీరింగ్ అంటే ఇంజనీర్ ఆయన ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్లో పనిచేశారు. తర్వాత డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అహ్మదాబాద్లో చేశారు. సాగర్ డ్యామ్ కట్టినప్పుడు పని చేశారా? ఓ సూపర్, కాంట్రిబ్యూషన్ చాలా ఉంది సార్ మీదైతే. తెలుగు ప్రజల కోసం కాంట్రిబ్యూషన్ చాలా ఉంది మీది. సరే, ఇది పద్మాలయ స్టూడియో ఉంది. పద్మాలయ స్టూడియోలో మహేష్ బాబు గారితో ఒక సినిమా చేసినట్టున్నారు కదా, వంశీ. ఎస్. దాని తర్వాత ఎందుకని సార్ ఆలోచన రాలేదు మళ్ళీ సినిమాలు పద్మాలయ స్టూడియో నుంచి? స్టూడియో అంటే అదే నేను తర్వాత వచ్చిన మార్పులు ఉన్నాను మొత్తం వచ్చిన మార్పుల వల్ల. మామూలుగా నేను ఎవరినో బ్లేమ్ చేయటం కాదు, జనరల్గా అదే వచ్చిన మార్పులు అంతే. ప్రపంచవ్యాప్తంగా వచ్చినాయి, నాట్ ఓన్లీ తెలుగు అని కాదు. తమిళ్లోనూ ఉంది, హిందీలోనూ ఉంది, ఇంగ్లీష్లోనూ వచ్చింది. ఓకే. ఇంగ్లీష్లో ఇప్పుడు బ్రేక్ అయింది. మీకు ఫాలో అవుతారు లేదా? హాలీవుడ్ ఫాలో అవుతారంటే ఫాలో అవుతుంది సార్. అక్కడ A24 అని ఒక కంపెనీ 4 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి సంవత్సరానికి ఒక 20 సినిమాలు స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ చేశారు. ఓకే. వాటిల్లో కొన్ని సక్సెస్ అయ్యి పెద్ద పెద్ద హిట్స్ అయ్యి. వాడు ఏంటంటే నోన్ స్టార్ టెక్నీషియన్ అంతా అవైలబుల్ ఆర్టిస్టు. ఒక విలేజ్కి వెళ్ళటం, ఒక 20-30 రోజుల్లో షూటింగ్ చేయటం, రిలీజ్ చేయటం. ఓకే. అట్లాంటి సినిమాల్లో ఒక సినిమా అబ్సెషన్ అని వచ్చింది. అవును, అబ్సెషన్. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఆడుతుంది వాడే. అవును సార్. అది వాడు ఏంటంటే 2 months బ్యాక్ రిలీజ్ చేశాడు అక్కడ. వాడికి తీసిన కాస్ట్ 6 కోట్ల రూపాయలు. అమెరికాలోనే 1500 కోట్లు చేసింది ఇప్పటికి 2 monthsలో. అవుట్ సైడ్ అమెరికా ఇంకొక 500-600 కోట్లు చేసింది ఇప్పటికి. ఇండియాలో ఒక రిలీజ్ అయ్యి 2 weeks దాటింది, 3rd week రన్ అవుతుంది. ఇప్పటికి 100 crores టచ్ అయింది. ఎప్పుడన్నా వీలైతే చూసారండి సినిమా. కంపల్సరీ సార్. అది అబ్సెషన్ దాదాపు అంతా టోటల్గా 2250 కోట్లు సమ్ కలెక్ట్ చేసిందని చెప్పేసి ఫైనల్ అదే 2000 crores పైన, ఎగ్జాక్ట్ ఫిగర్లు ఏముంది. అది 6 కోట్ల రూపాయలతో తీసిన సినిమా. అది కదా సినిమా అంటే. 35 ఏళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్న కుర్రాళ్ళు, ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు. అంటే కంటెంట్ పే చేస్తుంది కానీ నాట్ ది స్టార్ ఆర్ నాట్ ది టెక్నీషియన్. వాళ్ళు ఏంటంటే పిక్చర్ బాగుండి కంటెంట్ ఉంటే అది హెల్ప్ అవుద్ది, రెవెన్యూకి కొంచెం జంప్ అవుద్ది. అంతేగాని ఒక్కళ్ళ వల్లే అవ్వదు. అవును. యాజ్ ఏ యాక్టర్గా లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి మహేష్ బాబు గారు ఉన్నారు, ఇప్పుడు జయకృష్ణ గారు వస్తున్నారు. అది నట వారసత్వం ముందుకు కొనసాగుతుంది. ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్ని అలానే పద్మాలయ బ్యానర్ని ముందు తీసుకెళ్ళాలి అనే ఆలోచన, దీనికి ఒకళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉందా? ఎవరన్నా ప్రొడక్షన్ చూసుకోవడానికి మీ తరఫు నుంచి ఆ రంగంలో ఎవరన్నా ఉన్నారా? ఉన్నారంటే ఇప్పుడు జయకృష్ణ వచ్చారు. మహేష్ బాబు ఈజ్ టూ బిజీ. ఒక జోన్లోకి వెళ్ళిపోయారు. అసలు ఇంటరాక్షన్ ఉందా సార్ మహేష్ గారు మీకు బాగా? ఓకే. అతను మామూలుగా యాడ్స్ కానీ లేకపోతే పిక్చర్స్ కానీ పెద్ద బడ్జెట్ పిక్చర్స్ కానీ ఆ జోన్లోకి వెళ్ళిపోయారు. అవును. నెక్స్ట్ జయకృష్ణ కూడా ఒక 25 years లాగుతాడని నా నమ్మకం. సూపర్ సార్. 25-30 years. సూపర్ సార్. ఏ లెవెల్లో అవుతాడు అనేది అల్టిమేట్గా చూసుకునే సబ్జెక్ట్స్ని బట్టి, లేకపోతే చూసుకునే ప్రొడక్షన్ హౌసెస్ని బట్టి, డైరెక్టర్స్ బట్టి ఉంటుంది. అది ఫస్ట్ పిక్చర్ వరకు పాస్ అయిపోయినట్టు నాకు తెలిసి. ఓకే, సూపర్. ఇవాళ ఏదైనా ఓ సినిమా ఇదిలాగా సినిమా చూసి జడ్జ్ చేయక్కర్లా. ఇవాళ మీ ప్రోమో చూసే ఆడియన్స్ డిసైడ్ అయిపోతున్నాడు, ఈ సినిమా చూడవచ్చు, ఈ సినిమా చూడక్కర్లేదు అని. అంటే ఎక్కువ డిబేట్ కూడా జరుగుతుంది సార్. ఎక్కువ జనాలు థియేటర్కి రావట్లేదు ఈ మధ్యన, మరి ఎక్కువ వింటున్నారు కదా మీరు.
మనం థియేటర్ రావట్లేదంటే మనం వేసే ప్రోమోలోనే డిసైడ్ అయిపోతున్నాడు, ఓకే ఈ సినిమా చూడొచ్చు లేకపోతే చూడక్కర్లేదు. ఓకే ఓకే ఓకే. మన సినిమాకి వచ్చి బాగుందా బాగాలేదా అని చూసుకునే రోజులు పోయినాయి. మన ఆ ప్రోమో సరిగా ఉంటే ఆటోమేటిక్గా ఫస్ట్ వీక్ లాగేస్తాయి. ప్రోమో బాగలేదనుకోండి, ప్రోమోలో అంటే ప్రోమోలో కంటెంట్ అదే అదే ఉన్న ఆర్టిస్ట్ కానీ మనం కన్వే చేయదలుచుకున్న కంటెంట్ కానీ అవును. సరిగా లేకపోతే మన సినిమాని మనమే బ్యాడ్గా పబ్లిసిటీ చేసుకుంటున్నట్టు అవుతుంది. ఓకే, అది రివర్స్ అవుతుంది మనకి. ఓకే ఓకే. అది బాగుంటే వాళ్ళకి నచ్చింది అనుకోండి అట్రాక్టివ్, అది చూసేస్తారు. ఓకే సరే. మీరు నేను విన్నా ఇది ఆఫర్ మీకు ఏపీ గవర్నమెంట్ ఎఫ్డిసి ఆఫర్ చేస్తే వద్దన్నారు ముందు అని చెప్పేసి, మీరు వద్దన్న తర్వాతే వేరే వాళ్ళకి ఆపర్చునిటీ వెళ్ళింది అని చెప్పేసి విన్నాను. నిజమేనది? నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఇప్పుడు చాలా పెద్ద పోస్టులు చేశాను. అదే అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎఫ్డిసి చేశారు కదా మీరు. ఇండస్ట్రీకి చేయగలిగినంత చేశాను, ఇప్పుడు అయిపోయింది. ఓకే. దీంట్లో కానీ నేషనల్ వైడ్ ఎఫ్ఎఫ్ఐలో కానీ అవును. అనేక పాలసీల్లో గవర్నమెంట్ మేకింగ్ పాలసీ డెసిషన్స్లో ఉన్నాను. ఈ కాపీరైట్ అమెండ్మెంట్ యాక్ట్లో నేను, యాజ్ చోప్రా, మహేష్ భట్ ముగ్గురం కలిసి చేసాం. ఇప్పుడున్న కాపీరైట్ యాక్ట్, కాపీరైట్ యాక్ట్, ప్రజెంట్ ఉన్న కాపీరైట్ యాక్ట్ 2008లో చేసాం. ఓకే. అప్పటికి డిజిటల్ ఫార్మాట్ లేదు అసలు. మన ఇండియన్ కాపీరైట్ యాక్ట్లోనే డిజిటల్ అనే మాట లేదు. ఓకే. దాన్ని యాడ్ చేయించి అన్నీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నీ అదే అదే ఎంతవరకు చేయగలం అంతవరకు చేశాను. ఏంటి సార్, ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి చాలా సమస్యలు వింటున్నాం. ఈ మధ్యకాలంలో చాలా రప్చర్ జరుగుతుంది. ఎగ్జిబిటర్లది ఒకటి నిర్మాతలకు సంబంధించి ఒక వెర్షను, ఛాంబర్లో చాలా ఇష్యూస్ పైన డిస్కషన్స్ జరుగుతున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్లు ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఒకటి అంటున్నారు. ఆల్రెడీ కొంతమందికి పే చేస్తున్నారు కదా, మీరు కార్పొరేట్ సంస్థలకు పే చేస్తున్నారు, మాకెందుకు పే చేయరు అని చెప్పేసి ఇండివిజువల్ ఎగ్జిబిటర్స్ అడుగుతున్నారు. అది ఏముందండి, డిమాండ్ అండ్ సప్లై తప్ప. ఓకే. ఇవన్నీ ఊరికే. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎగ్జిబిటర్స్ ఏంటంటే టికెట్ ప్రైస్ హైక్ చేస్తున్నారు కదా సినిమాలు కొన్ని. అవునవును. దాంట్లో మాకు ఎంతో కొంత షేర్ కావాలి అనేది వాళ్ళ కోరిక, ఓకే, డిమాండ్. ఓకే. ఎగ్జిబిటర్స్ చాలా తక్కువ మంది ఇప్పుడు ఉంది. ఇదంతా లీజ్ హోల్డర్స్. లీజ్ హోల్డర్స్, ఎస్. లీజ్ హోల్డర్స్ ఎగ్జిబిటర్ పేర్లు చెప్పి మాట్లాడే మాట. ఈ ఎన్హాన్స్ అయిన పిక్చర్లు ఎన్ని ఉంటాయి సంవత్సరానికి? 4-5 వస్తాయి. అవును. టికెట్ ప్రైస్ ఎన్హాన్స్ చేసి, అవును, ప్రైస్ ఎంత? టికెట్ ప్రైస్ ఎన్హాన్స్ చేసిన మాకేమి షేర్ ఇవ్వట్లేదు, మాకు వచ్చే రెంటే ఇస్తున్నారు. దాంట్లో ఎంతో కొంత మాకు షేర్ రావాలి అనేది వాళ్ళ తాపత్రయం. ఓకే. అట్లానే ఈ పెద్ద పిక్చర్లు తీసే ప్రొడ్యూసర్స్ ఎవరైతే టికెట్ ప్రైస్ హైకింగ్ తీసుకొని వస్తున్నారు, అవును, వీళ్ళు ఏదో క్యాంటీన్లో ఇష్టం వచ్చినట్టు ఛార్జ్ చేస్తున్నారు, దాంట్లో మాకు షేర్ ఇవ్వాలి. లేకపోతే థియేటర్ మెయింటెనెన్స్ అన్ని గవర్నమెంట్ దగ్గర తీసుకొని ప్రేక్షకుల దగ్గర తీసుకున్నారు, దాంట్లో మాకు షేర్ కావాలని. లేకపోతే ఈ బుక్ మై షో అనేది ఇది మేజరు స్కామ్ లాగా, స్కామ్ అని ఉన్నా కానీ అది గవర్నమెంట్ అప్రూవ్ చేసింది ₹6. బట్ వీళ్ళు కలెక్ట్ చేసేది 22-24 చేస్తున్నారు. అవును, ఎక్స్ట్రా ఛార్జెస్, ఎక్స్ట్రా ఛార్జెస్ పర్ టికెట్. దాంట్లో కొంత షేరు కొంతమంది ఎగ్జిబిటర్స్కి ఇస్తున్నారు, కొంతమంది లీజ్ హోల్డర్స్కి ఇస్తున్నారు. అది దానికి ప్రొడ్యూసర్కి ఏం రావట్లేదు అనేది వీళ్ళ గొడవ. ఓకే. కానీ ఏదో 2-3 వాళ్ళ క్లాస్ తప్ప ఎంటైర్ ట్రేడ్కి సంబంధించిన ఇష్యూ కాదు అది. ఓకే. కొంతమంది వ్యక్తులకు సంబంధించింది సంబంధించింది కొంతమంది. ఓకే ఓకే, సూపర్. బై అండ్ లార్జ్ 90% ఇండస్ట్రీకి పెద్ద దీంట్లో సంబంధం లేదు. ఒక 10% ఇండస్ట్రీకే తప్ప. ఓకే. అదే అది నలుగురు కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఊరికే అలర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అదేలేండి. అయితే ఇక్కడ మనకి థియేటర్ అనేది ఆడియన్ ఫ్రెండ్లీ లేదు, ఆడియన్ ఫ్రెండ్లీ లేకపోవడం వల్లే థియేటర్కి జనాలు రావట్లేదు అనేది ఓటీటీగా లేకపోతే అదర్ ప్లాట్ఫామ్గా అలవాటు పడిపోతున్నారు, థియేటర్ని మర్చిపోతున్నారు జనాలు అనేది కూడా ఇప్పుడు ఎక్కువ డిస్కస్ అవుతుంది సార్. అది ఏం లేదు, సినిమా బాగుంటే వెళ్తారు, కంటెంట్. సినిమా బాగాలేదనుకోండి, సరే ఇప్పుడు ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాం, లేకపోతే అక్కడ. ఓకే ఓకే ఓకే.
అదేలేండి. ఇప్పుడు సినిమా మంచి సినిమా ఆడకపోవని ఏం లేదు. ఆ, ఓకే. అంటే మీరు అన్న ఇందాక చెప్పింది, మనం థియేటర్కి ఆడియన్స్ తీసుకురావాలంటే ఆ, మనం పబ్లిసిటీ అంటే ఇవరకు పేపర్లు వేసి టీవీ అవునవును, యాడ్స్ అవును. వేస్తే సరిపోయింది. ఇప్పుడు అది సరిపోవట్లే. అవును. ఇప్పుడు మనం వేసే కంటెంట్ మీద వాడు అట్రాక్ట్ అవుతున్నాడా లేదా ఓకే. అనేది ఇంపార్టెంట్. ఓకే. మీకు కూడా ఉందనుకోండి, మంచి కంటెంట్ వేస్తే మీకు వ్యూస్ ఎక్కువ వస్తాయి. అవును, ఆ, అది అన్నిటికీ ఎందుకు రావటం? అవును. ఎస్, ఇది కొలమానం. మీదే కొలమానం. మీ ఆఫీస్లో కూర్చుంటేనే దీనికి సమాధానం వస్తుంది. ఓకే. మనం ఒక కంటెంట్ వేస్తే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, అవును. అదే ఇంకో సినిమా కంటెంట్ వేస్తే రావట్లేదు అవును, అనేది మీకే వస్తుంది ఫీడ్బ్యాక్. అవునవును. అట్లా దానికి ప్రొడ్యూసర్ కూడా అది ఆలోచించుకోవాలి. ఎస్. సరే, ఇది కృష్ణ గారు ఏ థియేటర్లో, అంటే మంచి ఎగ్జిబ్యూటర్ నాలెడ్జ్ అంటారు కృష్ణ గారిది, ఏ థియేటర్లో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో కరెక్ట్ ఫిగర్స్తో కూడా చెప్పేవాళ్ళు అండి వాళ్ళు. ఏం సార్ అంత హోల్డ్ రావడానికి ఏం సార్ మీకు కానీ మీ బ్రదర్కి కానీ ఈ సినిమా పరిశ్రమ పైన ఆల్ సిస్టమ్స్ పైన 24 క్రాప్స్ పైన ఇంత హోల్డ్ ఎలా సాధ్యం? అంటే ఆయనకి ఫీడ్బ్యాక్ వేరియస్ పీపుల్ దగ్గర నుంచి వస్తుంది. ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళ అందరితో మాట్లాడేవాళ్ళ? ఓకే. ఫోన్లో మాట్లాడతారు. ఓకే. ఫీడ్బ్యాక్ బాగా వస్తుంది. ఏ విషయం మీదైనా, ఇది సినిమా మీదైనా వస్తుంది, కలెక్షన్ మీదైనా వస్తుంది, లేకపోతే ఎక్కడ రన్ ఎట్లా వస్తుందని వస్తుంది. అయితే పొలిటికల్ ఇష్యూస్ కానీ, నేషనల్ ఇష్యూస్ కానీ, ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకే. మీకు తెలుసు, ఆయన ఎప్పుడైనా ఆయన ఇంటర్వ్యూ అక్కర్లా, ఎవరు వచ్చినా ఏ టైం వచ్చినా మామూలుగా ఆఫీస్లో ఈవినింగ్ 5 o'clock ఉంటారు, 7 దాకా ఉంటారు. దే కెన్ వాక్ ఇన్. ఓకే. అపాయింట్మెంట్లు అనే సిస్టమ్ అనేది కృష్ణ గారి వ్యతిరేకం లేదు. ఓకే. ఆయన షూటింగ్ దగ్గర ఉంటే షూటింగ్ దగ్గరికి వెళ్ళచ్చు, ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో రావచ్చు. ఓకే. ఫ్యాన్స్ కూడా అందరినీ ఫ్యాన్స్ కూడా అదే, ఆయన ఎప్పుడైనా రోజు ఈవినింగ్ 5 to 7 ఆఫీస్లో ఉంటారు, 6 to 7 అని వస్తారు, ఫోటోలు దిగుతారు, కాసేపు మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఓకే. ఆయనకి ఏమి అపాయింట్మెంట్ అనేది లేదు, వాళ్ళందరికీ తెలుసు అది. ఓకే. మీరు ఇండస్ట్రీ పైన సాధించిన పట్టు మామూలు విషయం కాదు అది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రొడక్షన్ అంటే మీరు పరిస్థితులు చెప్పారు, వదిలేశారు, కానీ అప్డేట్ అవ్వటం అనేది ఎలా అప్డేట్ అవుతున్నారు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు కదా, మినిట్ టు మినిట్ అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ ఒక ఇండియా లెవెల్లో కాదు, ప్రపంచ లెవెల్కి టాలీవుడ్ వెళ్ళిపోయింది, తెలుగు సినిమా అనేది ప్రపంచ లెవెల్కి వెళ్ళిపోయింది. దీన్ని అబ్జర్వ్ చేయటం, దీన్ని అవగాహన చేసుకోవటం అనేది ఎట్లా, మీ దినచర్య ఎలా ఉంటుంది సార్? అసలు మీ వర్కింగ్ స్టైల్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు 50 ఏళ్ళు దీంట్లోనే ఉన్నాం, ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే. ఇప్పటికీ ఉన్నాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందని అప్డేట్ వస్తూనే ఉంటాయి. ఓకే. అట్లానే ప్రపంచవ్యాప్తంగా జరిగేది కూడా. లాస్ ఏంజల్స్ వెళ్తూనే ఉంటాను, ఇప్పుడు ఫోన్లో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను అమెరికన్ కంపెనీస్. ఓకే. ఓకే. మీ బాబు ఈ సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చే ఆలోచన ఏమన్నా? లేదు, వాడికి వద్దనే వాడు కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోయారా కన్స్ట్రక్షన్కి? ఓకే. నుంచి 10 ఏళ్ళుగా. ఓకే, సూపర్. ఒక 3వ తరం వారసుడు వస్తున్నారు, ఇంకొక వారసుడు కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. గౌతమ్ ఎంట్రీ అనేది ఒక బిగ్ ఎంట్రీ. ఏంటి సార్ దాని గురించి ఆలోచన ఏంటి అసలు? మహేష్ బాబు గారి మైండ్లో ఏముంది? అమెరికాలో చదువుతున్నాడు ఇప్పుడు. ఓకే. ఇంకెన్నదా 3 years ఉంటుంది. ఇప్పుడే ఫస్ట్ ఇయర్ అవుతుంది. ఫస్ట్ ఇయరా? ఓకే. ఏం చదువుతుందా సార్? డిగ్రీ చేస్తున్నారా? ఫిలిం టెక్నాలజీ కూడా ఉంది. ఓహో, 2. సితారా పాప అయితే కనిపిస్తున్నారు, సితారా పాప యాడ్స్ చూసేవారు, అన్నీ కనిపిస్తున్నారు, యాక్టివ్గా ఉన్నారు బాగా. చిల్డ్రన్ వాళ్ళు ఏమి కావాలనుకుంటే అదే తప్ప పేరెంట్స్ ఫోర్స్ ఇప్పుడు పెద్దగా లేదు ఇప్పుడు జనరేషన్కి. వాళ్ళు ఏం చేయాలనుకుంటే దాన్ని ఎంకరేజ్ చేయటమే పేరెంట్స్. ఓకే. ఇదివరకు దానికి ఇప్పుడు తేడా ఉంది చిల్డ్రన్లో. అవును. ఈవెన్ 1 year చైల్డ్ కూడా బ్రెయిన్ ఫాస్టర్గా ఉంది. ఓకే. 3 years వచ్చేటప్పటికి వాళ్ళ ఇండివిజువాలిటీ వస్తుంది. ఒక 10 years స్టేజ్ వచ్చేటప్పటికి వాళ్ళ మైండ్ ఏర్పాటు చేసుకుంటున్నారు, ఏమి అవుదాము, ఏం చేద్దాము. అవును. అందువల్ల పెద్దగా ఇదివరకులాగా
లేదు, ఫోర్స్ లేదు. ఫోర్స్ లేదు. ఓకే, సూపర్ సార్. అయితే సార్ గెట్ టుగెదర్లు జరుగుతుంటాయి సార్, కలుస్తుంటారా వచ్చి మిమ్మల్ని? ఈ ఫ్యామిలీ మొత్తం, కలుస్తాను. ఫ్యామిలీ ట్రీలో ఫస్ట్ ఉన్న పెద్ద ఇది మీరే. ఫ్యామిలీ ట్రీ గెట్ టుగెదర్లు ఎన్ని జరుగుతుంటాయి? అందరూ కలుస్తూనే ఉన్నాను, ఓకే ఫ్రీక్వెంట్గానే కలుస్తాను. ఓకే ఓకే. ఫైనల్గా మీరేమో చెప్పదలుచుకున్నారా తెలుగుని ప్రేక్షకుల ద్వారా అభిమానులకి, ఘట్టమనేని అభిమానులకి? మీరు శ్రీనివాస మంగాపురం సంగతి అడిగారు కదా, మా అభిమానులకి సార్ వాళ్ళు డిసప్పాయింట్ తలెత్తుకొని తిరిగే స్టేజ్లోనే ఉంటారు, తల తీసుకునే స్టేజ్ ఉండదు. వావ్, గొప్ప మాట, వేసుకొనే తిరుగుతారు. గొప్ప మాట సార్ ఇది. సినిమా ఓకే, అంతవరకు మా అభిమానులకి హామీ ఇస్తుంది. మా అభిమానులకి జనరల్ ప్రేక్షకులు కూడా ఈ పిక్చర్ మీద బస్ స్టార్ట్ అయింది, ఫ్యామిలీ లేడీస్లో కానీ యూత్లో కానీ కనెక్ట్ అయిపోయాడు ఆల్రెడీ. అదేలేండి. ఇంకా అభిమానులకి ఇంకా ఎక్కువ ఉంటుంది. జనరల్ వాళ్ళకు కూడా కనెక్ట్ అవ్వడంతో కామన్ ప్రేక్షకులు, కామన్ ఓకే, వాళ్ళు కాళ్ళు ఎగరేసుకునే ఇది ఏముంటుంది ఫ్యాన్స్కి, మరి అభిమానులందరికీ. ఇప్పుడు కూడా అన్నీ అప్పుడప్పుడు అనేవాడు కృష్ణ గారు, వీళ్ళ రుణం ఏ జనంలో తీసుకుంటామో తెలియదురా అని. ఓ, ఫ్యాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి ఇంటర్వ్యూ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్